నా ప్రేమలో మూవీ ఎలా ఉందన్న? ప్రేమలో మూవీ మనకి ఎక్సలెంట్ అనిపించింది. అది ఒక మలయాళం మూవీని మనకి బాగా హిట్ అయిందని మనకి తెలుగులో డబ్ చేశారు భయ్య. తెలుగులో డబ్ చేసిన మూవీ అయితే ఎక్సలెంట్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి ఎక్కడ ఒక ల్యాగ్ అనిపించదు, ఎక్కడ మనకి ఒక బోరింగ్ అనిపించదు. మూవీ అయితే ఎక్సలెంట్ మనకి ఎంజాయ్ చేస్తారు. ఇంకా థియేటర్లో మాత్రం మంచి హైప్ రేట్ చేసింది భయ్య. మొత్తం అంతా జనాలందరూ నవ్వుకోవడం థియేటర్లో మంచి హైప్ రేట్ చేసింది. ఇంకా స్టోరీ పరంగా అంటే మనకు ఒక లవ్ స్టోరీ, ఇది ఒక లవ్ స్టోరీ అంటే సింగిల్స్ కానీ కపుల్స్ కానీ బాగా చూడండి భయ్య. అంటే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరిగింది కదా సార్ స్టోరీ. ముందు ఫస్ట్ మలయాళం అక్కడ ఉంటుంది లొకేషన్, మళ్ళీ హైదరాబాద్ లొకేషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడెక్కడ మనకు జరుగుతుంది ప్రసాద్ ఐమాక్స్, ట్యాంక్ బండ్ మొత్తం ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. మూవీ మాత్రం మనకి ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కుమార్ ఆంటీ మీద డైలాగులు ఉన్నాయి మనకి కుమారి అంటే డైలాగ్స్ కానీ ఆదిత్య స్టార్ డైలాగ్స్ కానీ మనకి ఆ డైలాగ్స్ పడతాయి భయ్య. ఆ డైలాగ్స్ మాత్రం కామెడీ కనిపించే మంచి డైలాగ్స్ మాత్రం కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ఒక అంటే వన్ సైడ్ లో ట్రై చేస్తూ ఉంటాడు హీరో. ఆ వన్ సైడ్ లో సింగిల్ మనకి టూ సైడ్ లో చేసుకోవాలని మనం ట్రై చేస్తూ ఉంటాడు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఆ టూ సైడ్ లో సక్సెస్ అవుతుంది భయ్య. సక్సెస్ అయినప్పుడు ఆ సీన్ మాత్రం మంచి హైప్ రేట్ చేస్తుంది. మంచి గుడ్ ఫీల్ వచ్చింది భయ్య. ఎందుకంటే మనకి వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు మనం మెసేజ్ చేసినప్పుడు సింగిల్ టిక్ వస్తే డబల్ టిక్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం. డబల్ టిక్ వచ్చినప్పుడు బ్లూ టిక్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాం. ఎందుకంటే మనకి అంత బాగా ట్రై చేస్తూ ఉంటాం, సింగిల్స్ బాగా ట్రై చేస్తూ ఉంటారు. మనకి మీకు అమ్మాయిలో యాక్సెప్ట్ చేయాలి మీరు యాక్సెప్ట్ చేసే వరకు ట్రై చేస్తూనే ఉంటాం మేము. అలా ఆ మూవీ అయితే అలా చూపించారు భయ్య, కొత్తగా అనిపించింది. అంటే శివరాత్రికి గామి ఒకటి ఉంది, భీమా ఒకటి ఉంది, చిన్న సినిమా ఒకటి నిలబడుతుంది అంటారా? ఈ మూవీ నిలబడుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆ థియేటర్లో 2 hours మనకి డైరెక్టర్లు మనల్ని ఎంజాయ్ చేసి బాగా కూర్చోబెట్టాడంటే గ్రేట్ భయ్య. ఎందుకంటే స్టోరీ పరంగా అంటే అంత స్టోరీ ఏముండదు, లవ్ ట్రాక్ కామెడీ పరంగా మనకి ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ ప్రేమల మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్. థ్యాంక్ యూ.